ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓయూ చేశాం. సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్, స్మాల్ స్టేట్, మోస్ట్ రెస్పెక్టబుల్, ఇంటిగ్రిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఆనెస్టీలో కానీ నోబడి కెన్ క్వశ్చన్ సింగపూర్. అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ, లేకపోతే ఇక్కడ ఈ పక్క చిలకలూరుపేట, ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో 9 సిటీస్ వచ్చాయి. స్పోర్ట్స్ సిటీ, మెడికల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, జ్యుడిషియల్ సిటీ, అదే మరి ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ, అదే మరిగా టూరిజం సిటీ, హెల్త్ సిటీ. ఈ విధంగా 9 సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్, సైలెంట్ ఫ్యూచర్స్, స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా, న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ఎకనామిక్ పవర్ హౌస్, హైటెక్, నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్, globally competitive, reflect rich heritage possessed by the region, showcase unique identity, sustainability, efficient management of resources, recycling గాని ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్ని ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి, బెస్ట్ లివబుల్ సిటీగా ఉండాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ, అన్నది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని చెప్పి ప్లాన్ చేశాం. ఇది హైకోర్ట్, పక్కన కట్టింది డిస్ట్రిక్ట్ కోర్ట్. అది ఇమీడియట్గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్టు కట్టాం. హైకోర్టు ఇది. ఇక్కడ వచ్చే కొద్దికి 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట ఉండాలని, ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈరోజు ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాకు తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం. ఇది కానీ వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్సార్టియం యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్గా పెట్టి మొత్తం తయారు చేశాం. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, వాటర్ ఫ్రంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అది అన్ని రోడ్లలో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం. అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్ మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్, మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు కృష్ణా నది మనకు ఒక్కరికే అడ్వాంటేజ్. ఏ సిటీ కూడా ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు. ఫ్రెష్ వాటర్, ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసీమ ఆపరేట్ చేశాం, ఈరోజు ఆపరేట్ చేశాం, అది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇంకో పక్క కృష్ణా వాటర్ వస్తుంది. 2 నదుల అనుసంధానం, నీటి ఎద్దడి లేదు, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని పెట్టి మనం ముందుకు పోయాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే వర్కులు, టైర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్, యూటిలిటీస్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈహెచ్వి రీరూటింగ్ అన్నిటి కలిపి 19,769 కోట్లు. టైర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎల్పిఎస్ లేఅవుట్స్, వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు, వాటర్, ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్ గా తయారు చేయాలి కదా, దానికి 17,910 కోట్లు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బీఆర్టీఎస్ అన్నిటి కలిపి 14,008 కోట్లు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు.
దీంట్లో టెండర్లు పిలిచింది 41,170 కోట్లు. ఇందులో డబ్బులు పే చేసింది 4,319 కోట్లు దగ్గర. ఇంకా 1,228 కోట్లు ఇంకా పే చేయాలి. అక్కడ ఆపేశాడు.